Good morning to all. Today, some change. Today only. Morning 9 to 10. Maths 1B class. Evening 4:30 to 5:30. There is no Maths 1B class. 4:30 to 5:30 class ఇప్పుడు తీసుకుంటున్నాం. ఫోర్ థర్టీ టు 5:30 ఈరోజు ఏ క్లాస్ ఉండదు. 4:30 టు 5:30 ఏ క్లాస్ ఉండదు ఈరోజు. ఓకేమా. నా క్లాస్లో కొంతమంది హోంవర్క్ ప్రాబ్లమ్ చేశారు, అవి కూడా చూశాను, కరెక్ట్గానే చేశారు. స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. ఒక 5 minutesలో క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా 9 అంటే 9కి ఖచ్చితంగా జాయిన్ అయ్యేటట్టు చూడండి. లాస్ట్ క్లాస్లో రేషియోస్ తర్వాత సెక్షన్ ఫార్ములాస్ కంప్లీట్ అయినాయి. రేషియోస్ అండ్ సెక్షన్ ఫార్ములాస్, మిడ్ పాయింట్ ఆఫ్ 2 points ఆల్సో కంప్లీటెడ్. టుడే క్లాస్ డిస్కస్ అబౌట్ collinear points. All students note down collinear points. Collinear points. Collinear points. Any idea about collinear points, dear students? Send message. What is the definition of collinear points? If you have any idea, collinear points అంటే ఏమి చెప్తారా? ఏమన్నా మెసేజ్? ఓకే, లై ఆన్ సేమ్ లైన్. లై ఆన్ సేమ్ లైన్ వాటిని కొలినియర్ పాయింట్స్ అంటారు. లై ఆన్ సేమ్ లైన్. టూ ఆర్ lying on a single line. Okay, area of triangle 0 condition. 2 or more points. 2 or more points. More points are said to be collinear. Are said to be collinear. Are said to be collinear if they lie in a line. If they lie in a line. If they lie in a line. 2 or more points are said to be collinear if they lie in a line. So AB line segment. This is the AB line segment. In this line segment, so many points are there. The entire points are called collinear points. ఒక లైన్ మీద నంబర్ ఆఫ్ పాయింట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఎంటైర్ పాయింట్స్ అంతా ఏమంటాం అంటే కొలినియర్ పాయింట్స్ అంటాం. నోట్ చేసుకోండి. టుడే యాక్చువల్గా
చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు. ఒక ఇన్ఫర్మేషన్, టుడే 9 to 10 ఈరోజు మాత్రమే 9 to 10 ఫిజిక్స్ క్లాస్ లేదు, ఈరోజు మాత్రమే. మాకు టుమారో యాజ్ యూజువల్గా టైం టేబుల్ ఉంటుంది. ఒక్కోసారి లెక్చర్స్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ పని మీద లీవ్ పెట్టినప్పుడు అప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. నోట్ చేసుకున్నారా? కంప్లీట్ చేసుకున్నారమ్మా? నెక్స్ట్ కండిషన్స్. All of you listen here. If capital A is equal to x1 comma y1, B is equal to x2 comma y2, and C equal to x3 comma y3, or 3 points. ఇక్కడ మనకు ప్రాబ్లంలో 3 పాయింట్స్ ఇస్తారు. క్యాపిటల్ A ఈక్వల్ x1 కామా y1, B ఈక్వల్ x2 కామా y2, అండ్ C ఈక్వల్ x3 కామా y3. ఆ 3 పాయింట్స్ గివెన్. ఆ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 3 పాయింట్స్ కొలినియర్ అని ప్రూవ్ చేయడానికి సో మెనీ కండిషన్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ 10th క్లాస్ లెవెల్లో ఒక కండిషన్ తెలిసే ఉంటుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 0. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 0. ఓకే, డిస్టెన్స్ ఫార్ములాలో అది వస్తుందమ్మా. నెక్స్ట్, ఇప్పుడు ఒక లైన్ మీద ఏబిసి అనే పాయింట్స్ ఉన్నాయి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి 0 అయితే ఆ 3 పాయింట్స్ లైయింగ్ ఆన్ ద సేమ్ లైన్ అని కూడా ప్రూవ్ అవుతుంది. ఇంకో కండిషన్ ఏమంటే ఏబి స్లోప్, బీసీ స్లోప్, ఏసీ స్లోప్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఒకే లైన్ మీద ఎన్ని పాయింట్స్ ఉన్నా వాటి స్లోప్స్ ఒకటే ఉంటాయి. అది కూడా తీసుకోవచ్చు. స్లోప్ ఆఫ్ ఏబి is equal to slope of BC is equal to slope of AC. వాటి స్లోప్స్ కూడా ఈక్వల్ ఉంటాయి ఒకే లైన్ మీద. అదే లైన్ యొక్క స్లోప్ అంతా ఒకటే ఉంటుంది అన్నమాట. ఏమి ఇది సెకండ్ కండిషన్. థర్డ్ వన్ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ ద టూ డిస్టెన్సెస్ ఈక్వల్ టు థర్డ్ వన్. ఓకే, మెసేజ్ చేశారు, కరెక్ట్ మమ్మ. నెక్స్ట్ థర్డ్ కేస్. థర్డ్ వన్, టు ఫైండ్ ఏబి కామా బీసీ అండ్ ఏసీ. ఫస్ట్ ఏబి బీసీ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి డిస్టెన్సెస్. ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇదన్నా ఈక్వల్ కావచ్చు ఖచ్చితంగా. సమ్ ఆఫ్ ద టూ డిస్టెన్సెస్ ఈక్వల్ టు థర్డ్ వన్. లేదా ఈ కండిషన్ సాటిస్ఫై కావచ్చు. బీసీ ప్లస్ ఏసీ ఈక్వల్ టు ఏబి, లేకపోతే ఏసీ ప్లస్ ఏబి ఈక్వల్ టు బీసీ. ఈ 3 కండిషన్లో ఏదో ఒక కండిషన్, అంటే ఈ లాస్ట్ కండిషన్లో టు ఫైండ్ ద డిస్టెన్సెస్ ఏబి బీసీ ఏసీ, ద సమ్ ఆఫ్ టూ డిస్టెన్సెస్ ఈక్వల్ టు థర్డ్ వన్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు కూడా అది కొలినియర్ అని చెప్పచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఈ సెంటెన్స్ మెసేజ్ చేస్తారు, ఈ సెంటెన్స్ కూడా మెసేజ్ చేస్తారు. వెరీ గుడ్. నెక్స్ట్ హెడ్డింగ్ ట్రయాంగిల్స్. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు సైడ్ బేస్, ట్రయాంగిల్ సైడ్ ప్రకారం, అకార్డింగ్ టు సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్.
sides of triangle. If three sides are equal, then the triangle is. If three sides are equal, then the triangle is equilateral అవుతుంది. Three sides equal అవుతే triangle equilateral అవుతుంది. ABC triangle. Here AB equal to BC equal to AC అయితే ఈక్వలేటరల్ అవుతుంది. AB equal to BC equal to AC అయితే ఈక్వలేటరల్ ట్రయాంగిల్. Equilateral triangle. The three sides of triangle are equal, then the triangle is called equilateral triangle. Equilateral triangle. AB equal to BC equal to AC. నోట్ చేసుకోండి. AB equal to BC equal to AC. Isosceles triangle అన్నప్పుడు if two sides of triangle are equal, then the triangle is isosceles triangle. ఇక్కడ AB AC two sides equal గా ఉంటాయి. AB AC. ఎనీ టూ సైడ్స్ అమ్మ. AB AC నే కాదు, AB ఈక్వల్ టు BC కూడా కావచ్చు, ఆర్ AC ఈక్వల్ టు BC కూడా కావచ్చు. ఎనీ టూ సైడ్స్. కంప్లీట్ అయిందా? స్కేల్ అండ్ ట్రయాంగిల్. Scale and triangle. If three sides are not equal, then the triangle is scale and triangle. AB does not equal to BC does not equal to AC. If three sides are not equal, then the triangle is scale and triangle. ఇక్కడ చూడండి, ఆల్ స్టూడెంట్స్ అబ్జర్వ్ దట్ మనం డిస్కస్ చేసేది సైడ్ బేసిస్ అకార్డింగ్ టు సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. త్రీ sides are equal, then the triangle is equilateral. If two sides are equal, then the triangle is isosceles. If three sides are not equal, then the triangle is scale and triangle. ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అకార్డింగ్ టు యాంగిల్ బేసిస్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఏ ట్రయాంగిల్ ఈజ్ సెట్ టు బి ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ if one angle of the triangle is 90 degrees, that means right angle. Complete అయిందమ్మా? ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ లాంగెస్ట్ లెంత్ని హైపోటెన్యూస్ అంటారు. ఖచ్చితంగా 90 degreesకి ఆపోజిట్లో ఉంటుంది, హైపోటెన్యూస్ అంటారు. హైపోటెన్యూస్ ఇస్ ద లాంగెస్ట్ లెంత్ కంపేర్డ్ టు రిమైనింగ్ టూ సైడ్స్. ద లాంగెస్ట్ side of the triangle is hypotenuse.
ఇక్కడ ఏబిని సైడే అంటాం, బీసీని కూడా సైడే అంటాం. ఒకవేళ మనము ట్రిగ్నామెట్రీలో వచ్చింటుంది, ఇక్కడ సపోజ్ ఇక్కడ తీటా ఉందనుకోండి, సి దగ్గర ఎనీ యాంగిల్ తీటాకు ఆపోజిట్ ఉండేది ఆపోజిట్ సైడ్ అంటారు, తీటాకు పక్కన ఉండేదాన్ని అడ్జసెంట్ సైడ్ అంటారు. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, ఇవి రెండు సైడ్సే. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్స్ రెండు సైడ్సే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రూఫ్ కి పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. పైథాగరస్ థీరం అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ సైడ్ అంటే ఇక్కడ ఏబి అనే సైడ్, ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఇది ఈక్వల్ టు హైపోటెన్యూస్ అంటే బీసీ, బీసీ స్క్వేర్. హైపోటెన్యూస్ ఇక్కడ బీసీ అవుతుంది కాబట్టి ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ వాల్యూ ఈక్వల్ వస్తే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. నోట్ చేసుకుంటున్నాం. కంప్లీటెడా? ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందని మెసేజ్ పెట్టినారు. వెరీ గుడ్. ఇక్కడ ఒక ప్రాబ్లంలో ఏబి ఈక్వల్ టు 3, AC equal to 4 and BC equal to 5 to check the triangle ABC right angle or not అన్నారు. ఫస్ట్ AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే AB అంటే 3 స్క్వేర్, AB వాల్యూ 3 స్క్వేర్, AC వాల్యూ 4 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 9 ప్లస్ 16 25 అవుతుంది. BC స్క్వేర్, BC అంటే 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. ఇక్కడ చూడండి, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ దేనికి ఈక్వల్ వచ్చింది? బీసీ స్క్వేర్కి ఈక్వల్ వచ్చింది. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఖచ్చితంగా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్. therefore triangle ABC is a right angled triangle. Right angled triangle. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. యాంగిల్డ్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఆల్ స్టూడెంట్స్ లిజన్ హియర్. మీకు అబ్ట్యూజ్ యాంగిల్ డెఫినిషన్ గురించి తెలుసా? ఎవరైనా తెలుసా? మెసేజ్ చేయండి. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏమి, అక్యూట్ యాంగిల్ అంటే ఏమి? ఇందాక స్టూడెంట్ మెసేజ్ చేశారు, యాంగిల్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీ. వెరీ గుడ్.
యాంగిల్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీ. యాంగిల్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీ అన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు. యాంగిల్ లెస్ దాన్ 90 డిగ్రీ, యాంగిల్ లెస్ దాన్ 90 డిగ్రీ అయితే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. అక్యూట్ యాంగిల్ అంటారు దాన్ని. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ అన్ అబ్ట్యూజ్ యాంగిల్, ఇచ్చిన ట్రయాంగిల్లో ఏదో ఒకటి అబ్ట్యూజ్ యాంగిల్ అయి ఉండాలి. A triangle is said to be obtuse angled triangle if one angle of the triangle, if one angle of the triangle is obtuse angle, that means obtuse angle అంటే greater than 90 degree, greater than 90 degree, దాన్ని obtuse angle అంటారు. నోట్ చేసుకోమ్మా. నోట్ చేసుకున్నారా? ఇక్కడ ఒక డయాగ్రామ్ చూడండి. వన్ 10 డిగ్రీ టోటల్ ట్రయాంగిల్లో 180 ఉంటాయి. టోటల్ ట్రయాంగిల్లో సపోజ్ ఇది 30 డిగ్రీ ఉంది అనుకోండి, అప్పుడు ఇది ఖచ్చితంగా 40 డిగ్రీ అయి ఉంటుంది. 40 + 30 70, 70 + 110 180 డిగ్రీ అవుతుంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద యాంగిల్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీ ఉండాలి. అప్పుడు దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్కి సైడ్స్ ఉన్నప్పుడు ఒక కండిషన్ ఉంది. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లాంగెస్ట్ లెంత్ని మనము హైపోటెన్యూస్ అంటాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. ఇక్కడ సపోజ్ మనకి ఇచ్చిన ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీలో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏబి కామా ఏసీ and BC are the sides of triangle. ఇక్కడ 3 sides of triangle లో ఈ 3 sides కంపేర్ చేస్తే ఎనీ వన్ లాంగెస్ట్ లెంత్ కావచ్చు. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్లో ఒక ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ ఇస్ వన్ సైడ్, AC is second side and BC is third side. ఈ 3 sides లో BC is the longest, BC is the longest length among AB and AC అని మనం అనుకుందాం. ఇక్కడ AB AC కన్నా BC లాంగెస్ట్ లెంత్. ఒక్కోసారి ప్రాబ్లమ్స్లో ఏం చేస్తారంటే ఇట్లా యాంగిల్ ఇస్తే మీరు చెప్పేస్తారు. ప్రాబ్లంలో 30 డిగ్రీ 40 డిగ్రీ 110 అంటేనే యాంగిల్ చూసి ఇది 90 డిగ్రీ కన్నా ఎక్కువ ఉంది. ఇక్కడ ఇఫ్ ద యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీ దెన్ ద ట్రయాంగిల్ ఏబీసీ ఇస్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఖచ్చితంగా చెప్పేస్తారు. సపోజ్ సైడ్స్ ఇస్తాడు ప్రాబ్లంలో. సైడ్స్ ఇచ్చినప్పుడు అది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిలా అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిలా అనేది ఇంపార్టెంట్. ఏబి ఏసి బీసీ ఒక ట్రయాంగిల్కి 3 sides ఉంటాయి. అందరికి మీకు తెలుసు. అది ఏబి వన్ సైడ్,
ఏసీ సెకండ్ సైడ్, బీసీ థర్డ్ సైడ్. ఈ 3 సైడ్స్లో ఒక సైడ్ ఖచ్చితంగా లాంగెస్ట్ ఉంటుంది, ఒక సైడ్ ఖచ్చితంగా లాంగెస్ట్ అమాంగ్ టూ సైడ్స్. ఏబీ లెంత్ ఏసీ లెంత్తో కంపేర్ చేసుకుంటే బీసీ అనేది లెంత్ లాంగెస్ట్గా ఉంది. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో బీసీ లెంత్ ఎక్కువగా ఉంది, ఏబీ లెంత్ ఏసీ లెంత్ బీసీ కన్నా చిన్నదిగా ఉంది అనుకున్నాం. ఇక్కడ ఒకసారి మళ్ళీ బాగా వినండి. మనకు అక్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ డెఫినేషన్ అర్థమైంది. డెఫినేషన్ ఏం చెప్తుంది? ఏదైనా ఒక యాంగిల్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీ ఉంటే ఆ ట్రయాంగిల్ని అక్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామని చెప్తుంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీ దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ అక్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం డిసైడ్ అయినాం. ఈ డయాగ్రామ్ చూస్తారు, ఇది 110 డిగ్రీ ఉంది కాబట్టి యాంగిల్ సిఏబి 110 డిగ్రీ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా అక్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తున్నాను, బాగా ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది. ఇది ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసిలో 3 సైడ్స్, ఏబి 1 సైడ్, ఏసీ 1 సైడ్ అండ్ బీసీ ద థర్డ్ సైడ్. Here BC is the longest length compared to AB and AC. AB AC కన్నా BC లాంగెస్ట్ లెంత్గా ఉంది. అది ఖచ్చితంగా మనకు అబ్ట్యూజ్ యాంగిల్ కావాలన్నప్పుడు ఈ రిమైనింగ్ 2 సైడ్స్ స్క్వేర్ చేయాలి. ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ బీసీ స్క్వేర్. థర్డ్ సైడ్తో కంపేర్ చేస్తే ఈ రెండింటి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ థర్డ్ సైడ్తో తక్కువగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏమంటామంటే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇక్కడ ప్రాబ్లంలో బీసీనే లాంగెస్ట్ లెంత్ అని చెప్పుకోవసరం లేదు. అది ఇచ్చిన దాంట్లో ఒక్కోసారి ఏసీ లాంగెస్ట్గా ఇవ్వచ్చు. దేంతో కంపేర్ చేసుకోవాలో బాగా వినండి. లాంగెస్ట్ సైడ్తో కంపేర్ చేసుకోవాలి. Sum of the squares of the sides, 2 sides, sum of the squares of the 2 sides is less than third side. Square of the third side. Sum of the squares of the 2 sides is less than square of the third side. నోట్ చేసుకోండి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఈ పాయింట్ ఒకసారి వినండి. ఒక ఏబిసి ట్రయాంగిల్ ఉంది. ఏబిసిలో 3 సైడ్స్ ఉంటాయి. ఏబి 1 సైడ్, ఏసీ సెకండ్ సైడ్ అండ్ బీసీ థర్డ్ సైడ్. ఈ 3 సైడ్స్లో బీసీ సైడ్ లెంత్ ఎక్కువగా ఉంది. బీసీ ఇస్ ద లాంగెస్ట్ లెంత్ అమాంగ్ ఏబి అండ్ ఏసీ. అప్పుడు ఇది అబ్ట్యూజ్ యాంగిల్ కావాలన్నప్పుడు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ చేయాలి. తర్వాత బీసీ స్క్వేర్ కూడా చేయాలి. దానికన్నా దీని వాల్యూ తక్కువగా ఉంటుంది. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ లెస్ దాన్ బీసీ స్క్వేర్. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేస్తే మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. నోట్ చేసుకున్నారమ్మా? ఇఫ్ ఏబీ ఈక్వల్ టు 3, AC equal to 4 and BC equal to 6, then the prove the triangle ABC is obtuse angle. ఎప్పటికీ లాంగెస్ట్ లెంత్తో కంపేర్ చేసుకోవాలి అని చెప్తున్నాను. ఇక్కడ AB is given 3 units, AC is given 4 units, BC is given 6 units. ఈ 3 సైడ్స్లో BC is the longest length. BC is the longest length. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఫస్ట్ చేయాలి. ఏవైతే ఈ లాంగెస్ట్ లెంత్తో స్మాలెస్ట్ సైడ్స్ ఉంటాయో వాటిని సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ చేయాలి. ఏబీ స్క్వేర్ 3 స్క్వేర్, ఏసీ 4 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ అంటే 9. 4 స్క్వేర్ అంటే 16, 4 స్క్వేర్ అంటే 16.
9 + 16 25 అవుతుంది. 9 + 16 25 అవుతుంది. థర్డ్ది బీసీ స్క్వేర్ చేద్దాం. బీసీ స్క్వేర్ అంటే 36 స్క్వేర్. బీసీ అంటే 6 అన్నమాట. 6 స్క్వేర్ ఏమైతే 36. ఇక్కడ 25 వాల్యూ వెరీ స్మాలెస్ట్ కంపేర్డ్ టు 36. అంటే 25 లెస్ దాన్ 36 అంటాం. కాబట్టి ఇక్కడ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ లెస్ దాన్ స్క్వేర్ ఆఫ్ ద థర్డ్ సైడ్ బీసీ స్క్వేర్. ప్రాబ్లంలో ఎప్పుడైనా సరే ఇచ్చిన 3 సైడ్స్లో బాగా అబ్జర్వ్ చేయడం, ఇచ్చిన 3 సైడ్స్లో లాంగెస్ట్ సైడ్ని పక్కన పెట్టుకోవాలి. లాంగెస్ట్ సైడ్ రిమైనింగ్ 2 సైడ్ని స్క్వేర్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్ చేయాలి. ఆ వచ్చిన వాల్యూని థర్డ్ సైడ్తో కంపేర్ చేయాలి. థర్డ్ సైడ్ కన్నా ఈ వాల్యూ తక్కువగా వచ్చిందంటే, లెస్ దాన్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఏమవుతుందంటే అక్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ లెస్ దాన్ బీసీ స్క్వేర్. Therefore, triangle ABC is an accused angled triangle. Note చేసుకోండి. Next discuss about acute angled triangle. Acute angled triangle. ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ ద యాంగిల్ అక్యూజ్లో ఏదో ఒక యాంగిల్ మాత్రమే గ్రేటర్ దాన్ 90 డిగ్రీ ఉండాలి. ఇక్కడ 3 యాంగిల్స్ లెస్ దాన్ 90 డిగ్రీ ఉండాలి. 3 యాంగిల్స్ లెస్ దాన్ 90 డిగ్రీ ఉండాలి. A triangle is said to be acute angled triangle. Acute angled triangle if the 3 angles are acute. If the 3 angles are acute అంటే లెస్ దాన్ 90 డిగ్రీ. అక్యూట్ అంటే లెస్ దాన్ 90 డిగ్రీ. ఈక్వలెంట్ ట్రయాంగిల్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం. ఏబిసి ఈక్వలెంట్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ 60 డిగ్రీ 60 డిగ్రీ 60 డిగ్రీ ఉంటుంది. ఇక్కడ 3 యాంగిల్స్ లెస్ దాన్ 90 డిగ్రీనే. దీన్ని మనము అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్గా చెప్పుకోవచ్చు. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ 3 యాంగిల్స్ 90 డిగ్రీ కన్నా తక్కువ ఉంటే ఖచ్చితంగా అది ఏమైందంటే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇట్లా కూడా ఉండొచ్చు 70 30 80. ఇది కూడా అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. 3 యాంగిల్స్ 90 కన్నా తక్కువ ఉండాలి. సమ్ చేస్తే 180 ఉండాలి. 70 + 30 100 100 + 80 180. ఇది కూడా మనకు అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. 3 యాంగిల్స్ 90 డిగ్రీ కన్నా తక్కువ ఉండాలి. వాటి సమ్ చేస్తే కూడా 180 డిగ్రీ రావాలి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180 డిగ్రీ. ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 డిగ్రీ అనమాట. 180 డిగ్రీ. చిన్న స్మాల్ కాన్సెప్ట్. ఈ ట్రయాంగిల్ ఏబిసి ఏబి కామా ఏసి అండ్ బిసి are the
sides of triangle or the sides of triangle. Here BC is the longest, BC is the longest length compared to AB and AC. ఇక్కడ కండిషన్ ఏం రావాలంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ గ్రేటర్ దాన్ BC స్క్వేర్ రావాలి. ఇక్కడ ఈ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ గ్రేటర్ దాన్ BC స్క్వేర్ అవుతుంది. నోట్ చేసుకోండి మనం. ఇక్కడ చూడండి, ఇఫ్ AB ఈక్వల్ 4, AC ఈక్వల్ 5, BC ఈక్వల్ 6, then prove that triangle ABC is an acute angle triangle. Okay, 41 correct. AB value is 4, AC value is 5 is given units. AC length of AC and BC is 6. Here 3 sides observe చేయండి. To observe the 3 sides, BC is the longest among AB and AC. కాబట్టి ఇది థర్డ్ సైడ్ గా తీసుకోవాలి. ఏది లాంగెస్ట్ వస్తుందో థర్డ్ సైడ్ గా తీసుకోవాలి. AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16. AB అంటే 4, ఇక్కడ ఒక స్టెప్ డైరెక్ట్ రాస్తున్నామా. AB అంటే 4, 4 స్క్వేర్ అంటే 16. AC అంటే 5, 5 స్క్వేర్ అంటే 25, 41 వస్తుంది. BC స్క్వేర్, BC అంటే 36. ఇక్కడ 41 is greater than 36. అంటే sum of the squares of two sides is greater than square of the third side అని ప్రూవ్ అయింది. AB square plus AC square is greater than BC square. Therefore triangle ABC is acute angle triangle. నోట్ చేసుకోండి. ఒక 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్. నోట్ చేసుకోండి హోంవర్క్. If AB equal to 4 units, BC equal to 5 units and AC equal to 7, then check whether it is obtuse angle triangle or acute angle triangle. Obtuse angle triangle or acute angle triangle. ఒక ప్రాబ్లం చాలండి. చెక్ చేయండి. చెక్ చేసి నాకు వాట్సాప్ చేయండి. ఓకే, టుమారో మీట్ అవుతాం.
ఓకే, మీరు ఆన్సర్స్ రాస్తున్నారు, కరెక్ట్గానే ఉన్నాయి. మీరు నాకు అవి 2 సైడ్స్ని స్క్వేర్ చేయండి. ఆ వచ్చిన రిజల్ట్ థర్డ్ దాంతో కంపేర్ చేయండి. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద 2 సైడ్స్ లెస్ దాన్ థర్డ్ స్క్వేర్ వస్తే అబ్ట్యూస్ అట్లా వచ్చిందంటే, థర్డ్ సైడ్తో గ్రేటర్ దాన్ వచ్చిందంటే అప్పుడు మనకు అక్యూట్ అవుతుంది. ఓకే, వీటిని ఆన్సర్ చేసి నాకు సెండ్ చేయండి. ఓకే అమ్మా.